నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ 26 తారీఖున విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ విచారణ. ఇన్ని రోజులుగా ఈడీ విచారణకు కవిత రెండు సార్లు హాజరు కావడం చూసాం. ఆ తర్వాత పలుమార్లు నోటీసులు జారీ అయినప్పటికీ ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న భాగంగా మేము దీనికి సంబంధించి ఓవరాల్గా మేము రాలేమంటూ కూడా కవిత నిరాకరించిన పరిస్థితి. సో మొత్తం మీద ఈసారి పిలుస్తుంది మాత్రం సిబిఐ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు సంబంధించి అరెస్ట్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కవితని కేవలం సాక్షిగా రూపొందించి విచారణకు పిలిచినటువంటి సంస్థలు నిన్న కవితని దాంట్లో దోషిగా, ఒక రకంగా చెప్పాలంటే తాను భాగస్వామ్యం ఉన్నట్టుగా నిర్ధారించుకొని నిందితురాలుగా పేర్కొనబడింది. సో నిందితురాలుగా తను పేర్కొనబడింది కాబట్టి అరెస్ట్ తప్పేలా కనిపించడం లేదు. ఎలాగైనా కూడా బీఆర్ఎస్ పార్టీని మరింత స్క్వీజ్ చేసి టైటనింగ్ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నాయకురాలు కవిత మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ యొక్క కుమార్తె కాబట్టి తను అరెస్ట్ చేసే దాఖలాలు చాలా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. అది తప్పేలా కనిపించట్లేదు. ఎటు చూసినా ఇదే వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ఇంటర్నల్ గా కవిత తన పార్టీ శ్రేణులతో కావచ్చు, ముఖ్య నాయకులతోని లేకపోతే తన సన్నిహితులతో మాట్లాడుతున్న చర్చలో భాగంగా నేను విచారణకు హాజరు కాను, ఎందుకంటే ఈ కేసు 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఏ కేసు? ఈడీ తనని పిలవద్దు, ఈడీ తనని ఇంటి వద్దే విచారణ చేయాలి, ఇబ్బంది గురి చేయొద్దంటూ కూడా తను వేసుకున్న పిటిషన్ ని సుప్రీంకోర్టులో 28వ విచారణ రాబోతుంది. కాబట్టి 26న సిబిఐ విచారణ ఉంది. మరి న్యాయ సలహాలు తీసుకొని వెళ్లకుండా మాక్సిమం ప్రయత్నం చేస్తాడని చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని సైతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ తప్పదు, లేకపోతే విచారణ తప్పదని రకంగా వార్త వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారైపోయింది. ఢిల్లీలో 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులు భాగంగా వాళ్ళ సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో వాళ్ళ భాగస్వామిగా ఉండి ముందుకు కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళని టైటనింగ్ చేసి వాళ్ళని ఒత్తిడి గురి చేసే ప్రయత్నంలో భాగంగానే తమని విచారణకు హాజరు కావాలని రాజకీయ ప్రమేయంలో భాగంగా తమను విచారణకు హాజరు కావాలని, అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున బీజేపీ సిబిఐ ఈడీ మీద ఒత్తిడి తీసుకొస్తుందనే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపరేస్తుంది. ఏదేమైనా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ యొక్క విచారణ వేగవంతంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 26న కవిత కనుక హాజరైతే డెఫినెట్ గా అరెస్ట్ లేదా రిమాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుధామరిక ఇదే అంశాలకు సంబంధించిన లాస్ట్ ఛానల్ ఇంతా కూడా ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించడం జరిగింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మేడారం గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి తదితరులందరూ కూడా వీళ్ళు విజిట్ చేశారు. ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక 27 నుంచి మరో 2 గ్యారంటీలు. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్, కరెంటు పథకాలు ప్రారంభిస్తాం. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం. మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య. ఇక ఇటువైపు కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన, బారాస 1 సీటు గెలిచిన వృధానే. విజయ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. ఇటువైపు యువ ఎమ్మెల్యే లాస్యాలదిత దుర్మరణం. ఓఆర్ఆర్ పై పటాన్చర్ వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కన్నుమూత. శాసనసభ్యురాలిగా ఎన్నికై 2.5 నెలలకే విషాదాంతం. డ్రైవర్ నిద్రమత్తే ఘోరానికి కారణమన్న సంగారెడ్డి ఎస్పీ. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ నివాళి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఇక సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు. సెస్ ఏదైతే సెస్ ఉందో దాన్ని మొత్తం రద్దు చేసేసి అంతా కూడా తిరిగి ఎన్పీడీసీఎల్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ కార్పొరేషన్ లిమిటెడ్లే దాన్ని కలిపేసిరట. దాంట్లో చాలా అక్రమాలు గుర్తించిరట. 558 కోట్ల బకాయిలు ఉన్నాయట. 94,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందట. ఇక సెస్ ను మూసేసి డిస్కామ్ లో కలిపారని ఈఆర్సీ ఉత్తర్వులు. ఇక తల్లుల వద్దకు తండోపతండాలు. జనసంద్రంలో మహాజాతర. ఇక 3 సార్లు మేడారానికి రావడం అదృష్టమన్న గవర్నర్ తమిళసై. ఇక త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన. 15 రోజుల్లో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు. డ్రోన్ కెమెరాలతో ఆస్తి పన్ను మదింపు అన్న సీఎం. ఇక చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్. చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ జాబిల్లి దక్షిణ ధృవానికి చేరువలో దిగిన ఒడిసియస్. ఇంకా జనగామ కలెక్టర్ బదిలీ. జిఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశం. పలువురు ఐఏఎస్లకు స్థానచలనం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నాగర్ కర్నూలు నుంచి మల్రవి పోటీ. ఎస్ సదాకర్.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల కాలంలో ఆయనకి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించింది. ఆయనకు అక్కడ ఆ హోదా కల్పించింది. అయితే ఆ హోదానే అడ్డం వచ్చి నాకు నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి అనర్హత చూపిస్తే, లేకపోతే హోదా కనుక అడ్డం వస్తే నేను నీకు రాజీనామా చేస్తా అని చెప్పి 10 రోజుల క్రితమే రాజీనామా చేసినట. కానీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంశం. ఆయన రాజీనామా చేసి ఏది ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఏదైతే అవకాశం కల్పించిందో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దానికి రాజీనామా చేసి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం పట్టుబడి మల్రవి రాజీనామా చేయడం జరిగింది. ఇక లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా 10 రోజుల క్రితమే సీఎం రేవంత్ కు లేఖ అందజేశా. ఎంపీ టికెట్ పదవి అడ్డంకిగా మారితే ఆమోదించాలని కోరా. ఇక మాజీ ఎంపీ టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్రవి వెల్లడి ఇదే సీటుపై కన్నేసిన సంపత్ కుమార్ మందా జగన్నాథం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య అనంత దుర్మరణం. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం. పటాన్చెరు సమీపంలో ముందున్న వాహనాన్ని రైలింగ్ ను ఢీకొన్న కారు. లాస్య తల ముఖానికి తీవ్ర గాయాలు, విరిగిన దంతాలు, ఛాతీ ఎముకలు అక్కడికక్కడే మృతి. తండ్రి సంవత్సరిక ముగిసిన 4 రోజులకే కన్నుమూత. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. పాడెమోసిన మాజీ మంత్రులు హరీష్ తలసాని, సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురు నివాళులు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అన్సేఫ్ కార్. మారుతి సుజుకి బండ్లు అంటేనే చాలా అన్సేఫ్ బండ్లు అవన్నీ కూడా. సో చాలా లీగల్ గా ప్రూవ్ అయినాయి, టెక్నికల్ గా ప్రూవ్ అయినాయి. ఈ అంశంతో మరింతగా రుజువైంది అది. సో అక్కడ సీట్ బెల్ట్ పెట్టుకొని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా ఆమె ప్రాణాలు దక్కలేదు. మామూలుగా వెహికల్స్ కి యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది, కొంత స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రాణాలు పోయినాయి. చాలా అన్సేఫ్ కార్ అంటూ ప్రూవ్ అయింది మరోసారి. ఇక హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పై విజిలెన్స్. రాబోయే 15 రోజుల్లో దాడులు. ఇష్టారాజ్యం వివరించిన అధికారులు ఇంటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన, వారంలో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు పెట్టుకోండి. ఇక హైదరాబాద్ లో విలువైన ఆస్తుల జాబితా సమర్పించండి. ఆన్లైన్ లో పెట్టకుండా భవనాలకు అనుమతులేలా? 3,500 చెరువుల డేటా ఆన్లైన్ లో ఎందుకు తీసేస్తున్నారు? చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా పరిశీలించండి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్స్ తరహాలో ప్రకటనలు అంటున్న సీఎం. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్స్ అంటే పెద్ద పెద్ద భవనాల మీద వాళ్ళు అక్కడ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో గట్లనే మన దగ్గర కూడా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడట. ఇక నిందితురాలుగా కవిత. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ గా మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలిగా మార్పు. 41A నిబంధన కింద తాజా నోటీసులు. 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ. ఇక ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేసే అవకాశం. అదే సమయంలో కవిత అరెస్ట్ కూడా. బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్టినే ఈ పరిణామాలు. కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికి కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలు. మా పొత్తును చూసి బీజేపీ వణికిపోతుందని అరెస్ట్ చేసిన పొత్తు ఆగదన్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక ఇన్ని రోజుల వరకు సాక్షిగానే మాత్రం కవిత పేరు జోడించడం జరిగింది. కానీ ఈ రోజు నిందితురాలుగా, తను భాగస్వామిగా ఉంది, తను కూడా నిందితురాలుగా జోడించబడిందట పేరు. ఇక గురువారం అర్ధరాత్రి వారణాసిలోని శివపూర్ పుల్వారియా లహర్తారా రహదారిని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. నా వారణాసి బిడ్డలను తాగుబోతులు అంటారా? ఇదేం భాష? యూపీ యువతను అవమానించడమే. కాంగ్రెస్ నేత రాహుల్ పై ప్రధాని మోదీ ధ్వజం. 5 ఏళ్లలో అభివృద్ధి చిహ్నంగా భారత్ నా గ్యారంటీ. కులతత్వంతో రెచ్చగొట్టడమే ఇండియా కూటమి పని. ఎస్, అవును, కులతత్వంతో పాపం ఇతర పార్టీలు రెచ్చగొడుతూనే బీజేపీ కాపాడుకుంటూ వస్తుంది. సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ప్రధాని. 13,000 కోట్ల విలువైన పనులను శంకుస్థాపన. అర్ధరాత్రి సీఎం యోగితో కలిసి రోడ్డు ఆకస్మిక తనిఖీ. ప్రధాని రోడ్డును తనిఖీ చేస్తుండే అక్కడ అర్ధరాత్రి. ఒక ప్రధాని రోడ్డు ఎక్కి రోడ్డును తనిఖీ చేస్తుండే. ఇంకెవరు లేరు, మళ్ళా జనం ఎవరు లేరు, సెక్యూరిటీ ఎవరు లేరు, సింగిల్ గానే. ఒక మంచి ఫోటో షూట్. ఇక రుణమాఫీపై త్వరలో తీపి కబురు. బ్యాంకర్లతో తుదిదశకు చేరిన చర్చలు. 27న ఫ్రీ విద్యుత్ సిలిండర్ పథకాలకు శ్రీకారం. ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభిస్తాం. 2న మరో 6,000 కొలులకు నోటిఫికేషన్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 7 చోట్ల, బీఆర్ఎస్ 10 చోట్ల పోటీకి ఒప్పందం. కుంభమేళాకు కోట్లు ఖర్చు చేయట్లేదా? మేడారానికి జాతీయ హోదా ఇస్తే తప్పేంటి? కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మేడారంలో శాశ్వత అభివృద్ధికి కమిటీ. జాతరకు మోదీ షా రావాలి అన్న సీఎం. వనదేవతను దర్శించుకొని మొక్కులు సమర్పణ. గిరిజనుల అభ్యున్నతికి కృషి. ఆదివాసీల ప్రధాన స్రవంతిలోకి తెస్తా అన్న తమిళసై. మేడారంలో భక్తులకు అనారోగ్య సమస్యలు. 4 రోజుల్లో 1,05,000 మందికి మందులు. తర్వాత
సరోగసి నిబంధనలో సవరణలు, ఇకపై దాతల నుంచి అండం, వీర్యం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూత. తర్వాత జాగ్రత్తగా యుద్ధానికి దూరంగా ఉండండి, త్వరలోనే స్వదేశానికి రప్పిస్తాం. రష్యా ఉక్రెయిన్ పోరులో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం భరోసా. సైన్యంలో సహాయకుడు ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం, బాధితుల్లో 2 తెలంగాణ వాసులు. ఇది మంచి కథ, ఈ కథ వేరున్నది అంతా కూడా. క్రైమ్ కథ చిత్రం, మ్యాట్రిమోనీ సైట్ లో సైబర్ నేరగాడి ఫేక్ ప్రొఫైల్. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక తర్వాత ఇకపోతే నర్సింగ్ కు నీట్ తప్పనిసరి. నర్సింగ్ కు నీట్ తప్పనిసరి కాదు, నిబంధనలను సడలించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరానికి మాత్రమేనని వెల్లడి. ఇక ప్రతి 48 గంటలకు ఒకరు. అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ఏడాది 53 రోజుల్లో రికార్డు స్థాయిలో 28 కేసులు. గత సంవత్సరం ట్రాప్. ఆదాయానికి మించిన కేసులో 94. టాప్ 2-3లో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు. లంచావతారాలపై ఏసీబీకి అందుతున్న వరుస ఫిర్యాదులు. దొరుకుతున్న వారి అక్రమాస్తుల విలువ 10 కోట్లలోనే. సిబి ఆనంద్ బాధ్యతలు చేపట్టాక అధికారులకు ఫ్రీ హ్యాండ్. శివబాలకృష్ణ కేసులో వచ్చే వారం ఐఏఎస్ అధికారి విచారణ. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ. ఇక వెలుగు విషయానికి వస్తే, బంగారు తల్లులకు చీరే సారే, సమ్మక్క సారమ్మలకు మొక్కులు ముట్ట చెప్పేందుకు పోటెత్తిన భక్తులు. 3 రోజుల్లోనే 1 కోటి మందికి పైగా రాక. శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్, సీఎం. ఇక ఎమ్మెల్యే లాసెన్ అనిత కార్ యాక్సిడెంట్ లో ఎమ్మెల్యే లాసెన్ అనిత దుర్మరణం. ఓఆర్ పై అరుపు తప్పి రైలింగ్ నుండి కొన్న కారు. తలకు బలమైన గాయాలతో స్పాట్ లోనే కన్నుమూత. తర్వాత గ్యాస్ సబ్సిడీకి అర్హులు 40 లక్షల మంది. ఈ నెల 27 నుంచి 500కే గ్యాస్ సిలిండర్ అందజేసే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 40 లక్షల మంది లబ్ధిదారుల అధికారులు గుర్తించారు. 40 లక్షల మంది ఉన్నారట, ఎవరు లేరట. ఇక చంద్రుడిపై ప్రైవేట్ ల్యాండర్. తొలిసారిగా ఓ ప్రైవేట్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. అమెరికాలోని హూస్టన్ కు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ రూపొందించిన అడిషియస్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇక 19.21 లక్షల మందికి బీపీ. రాష్ట్రంలో బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య శాఖ 1,50 లక్షల మందికి టెస్టులు చేయగా వారిలో 19.21 లక్షల మందికి బీపీ, 9.98 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు తేలింది. ఇక మెడికల్ కాలేజీలో త్వరలో 1000 పోస్టుల భర్తీ. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి పొత్తులు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7, బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. దాంట్లో 2 పొత్తుల భాగంగా బీఆర్ఎస్ పార్టీ 7 సీట్లల్లో, బీజేపీ పార్టీ 10 సీట్లలో, మొత్తం మీద 17 సీట్లలో వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉన్నదట. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా కవిత. ఇన్నాళ్ళు సాక్షిగానే విచారణ పిలిచిన సిబిఐ తాజా సమన్లో మాత్రం నిందితురాలుగా ప్రస్తావన. ఎల్లుండి విచారణ హాజరు కావాలని నోటీసులు. ఇప్పటి వరకు స్పందించని కవిత, బీఆర్ఎస్ వర్గాలు. ఇక ధరణి కమిటీతో నేడు సీఎం రేవంత్ రివ్యూ. మధ్యంతర రిపోర్ట్ వివరాలపై రేవంత్ కు వివరించనున్న కమిటీ. తర్వాత వారణాసిలో ప్రధాని మోదీ. ఇక రిపేర్లు చేయాలంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మేడిగడ్డపై సర్కార్కు ఎల్ఎన్టీ లేక పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. చేసిన పనులు అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ. ఇక ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్తుంది, మేడిగడ్డలో పునరుద్ధరణ పనులు చేపట్టాలంటే ముందు అగ్రిమెంట్ చేసుకొని నిధులు కేటాయిస్తేనే మేము ఆ పనులు చేస్తాం, లేదంటే చేయమని చెప్పి స్పష్టం చేస్తూ ఉంది. మరోవైపు ప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్. ఇది రివర్స్ కథ. ప్రేమించాలని చెప్పి అమ్మాయి అబ్బాయిని కిడ్నాప్ చేసింది. ఇంకా తొలి వెలుగు విషయానికి వస్తే, ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే దుర్మరణం. తర్వాత ఫ్యాకల్టీ యువతి వేధింపులు. ప్రేమకు ఒప్పుకోలేదని పగతో దారుణం. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యుల న్యూడ్ ఫోటోలు షేరింగ్. సైబర్ సెల్ ను ఆశ్రయించిన బాధితుడు. యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇగో ఫ్యాకల్టీకి యువతి వేధింపులట. స్టూడెంట్ అలా ఫ్యాకల్టీని ఏమంటారు, ప్రేమకు ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళ ఫోటోలు, న్యూడ్ ఫోటోలు మార్పింగ్ చేసి వైరల్ చేసిందట. స్టూడెంట్ సార్ మీద. ఎట్లా మారిపోతుంది, రానిగా సార్లు భయపడి లేకపోతే అబ్బాయిలు పరిగెత్తే అవకాశం వస్తుంది కావచ్చు. ఇక కవిత అరెస్ట్ తప్పదా? ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. ఎమ్మెల్సీ కవితకు సిబిఐ బిగ్ షాక్. చార్జ్ షీట్ లో నిందితురాలుగా చేర్చి 41 కింద సమన్లు. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ. కవితని ఇప్పటి వరకు 3 సార్లు ప్రశ్నించిన ఈడీ.
నోటీసులపై సుప్రీంకోర్టులో కవిత సవాల్, నిందితురాలిగా చేర్చడంతో సర్వత్రా చర్చ. ఇక ఆ మెయిల్ యాంకర్ అంటే ఇష్టం, అందుకే కిడ్నాప్. తర్వాత కబ్జా కోర్ల భర్తం పట్టిన పిల్లలు, పార్క్ కబ్జాపై ఇటీవల హైకోర్టుకు 23 మంది చిన్నారుల లేఖ. వెంటనే స్పందించిన న్యాయస్థానం అధికారులకు కీలక ఆదేశాలు జారీ. హైకోర్టు నిర్ణయంతో స్థలంలో నోటీస్ బోర్డు నిర్మాణాలు నిలిపివేత. ఇక 500కే గ్యాస్ సిలిండర్ సగం మందికే. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మందికి 20 లక్షల కనెక్షన్లు. రేషన్ కార్డు ఉన్నవారు 90 లక్షల మంది, వీరిలో 40 లక్షల మందికే సబ్సిడీ గ్యాస్. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో మంతనాలు. ఇకపోతే మేడారం భక్తజన సంద్రం అంటే ఒక వార్త. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఇక కాంగ్రెస్ తెచ్చిన కరువు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా గుడిపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలకలతో సందర్శకులను ఆకట్టుకున్నది. 2023 మార్చి 1వ తేదీన లిఫ్ట్ లో మోటార్ నడవడంతో నీటి పంపింగ్ కొనసాగింది. దీంతో 0.35 టీఎంసీల సామర్థ్యం ఉన్న గుడిపల్లి రిజర్వాయర్ నిండు కుండను తలపించింది. కాల్వలు నిండుగా పారడంతో యాసంగి సాకు డోకా లేకుండా రైతులు పండించారు. ఇక 2023 డిసెంబర్ మొదటి వారం వరకు నీళ్లు పారిన తర్వాత జొన్నల బోగుడ నుంచి నీటి విడుదల నిలిపివేశారు. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం పడిపోయింది. నీరుడు నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు నేడు బోసిపోయింది. అట్టడుగు స్థాయికి చేయడంతో బండరాలు తేలి దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చిందట. కాంగ్రెస్ తెచ్చిన కరువు నిరుడు నేడు. లోతట్టుగా తర్వాత చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్గా. ఏమైతే ఎమ్మెల్యే లాసనంత దుర్మరణం, తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం. తర్వాత చీకట్లో సామాజిక తనిఖీ. ఎక్కడిది? రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్ కోతలు లేవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు చెప్తున్నా, మరోవైపు కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంటు కట్ చేస్తే నౌకరుండదని సీఎం హెచ్చరించిన కొన్ని గంటల్లో నిర్మల్ జిల్లాలోని అధికారిక కార్యక్రమాన్ని చీకటి నిర్వహించుకోవాల్సి వచ్చింది. కుబీర్ మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈజీఎస్ సామాజిక తనిఖీ రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు కొనసాగింది. తరచూ కరెంటు పోవడంతో సెల్ ఫోన్ వెలుతురులో ప్రజావేదిక కొనసాగించారు. ఇక జర్నలిస్ట్ శంకర్ పై దాడి, ఇద్దరు అరెస్ట్. శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో ఎమర్జెన్సీ మొదలైందన్న కేటీఆర్. 13 తర్వాత లోక్సభ షెడ్యూల్, ఎన్నికల్లో ఏఐ వినియోగం, కేంద్ర ఎన్నికల వర్గాల వెల్లడి. ఇంకా 27 నుంచి 2 గ్యారంటీలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా. ఇక నీట్ లేకున్నా జిఎస్సి బిఎస్సి నర్సింగ్, తర్వాత మెరిట్ లేదా ఈఏపీ సెట్తో అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే. ఇక నీట్ అవసరం లేదంటే ఇక బిఎస్సి నర్సింగ్ చేయాలంటే. ఇక జీమెయిల్ కు పోటీగా ఎక్స్మెయిల్ అంటే ఒక వార్త. ఇవి హైలైట్స్ గా ఉన్నాయి. ఇక